రావులపాలెం పోయిన ప్రతిసారి అనుకుంటా ఆర్కే టిఫిన్స్ లో పోయి టిఫిన్ చేయాలని చెప్పేసి. అన్లిమిటెడ్ తీసుకునేది బెటర్, ఎందుకంటే ఈచ్ 40 ఉంది. అదే 100 రూపాయలు ఇస్తే ఎంతనన్నా తినొచ్చు, ఎన్ని ఐటమ్లు అన్నా తినొచ్చు, ఉన్న ఐటమ్లు అన్ని. ఈ చెరుకు పానకం కాంబినేషన్ లో తింది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరి ఇట్లు మంచిగా, మేమైతే బిందాస్ గున్నాం, సేఫ్ గున్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఇవాళ ఈస్ట్ గోదావరిలో ఉన్న రావులపాలెం అనే ఊరికి పోతున్నాము. ఆ ఊర్లో ఆర్కే టిఫిన్ సెంటర్ అని ఉంది. ఆడ అన్లిమిటెడ్ టిఫిన్స్ చేయొచ్చు. ఆడ దొరికే టిఫిన్స్ ఎట్లాంటివి అంటే కోనసీమలో డిఫరెంట్ ప్లేసెస్ లో బాగా ఫేమస్ అయిన టిఫిన్స్ అన్ని తీసుకొచ్చి ఒకటే ప్లేస్ లో పెట్టారు. ఇప్పుడు కాకినాడలో చిట్టి పెసరట్టు అన్న దొరుకుతుంది. చిన్న చిన్న పెసరట్లు వేస్తారు, దాని మీద మంచి సామాన్లు అన్ని వేస్తారు. ఉల్లిగడ్డలు, ఆ పప్పులు, జీలకర్ర, అల్లము ఇట్లాంటివన్నీ వేసి చిట్టి పెసరట్టు ఉంటది కాకినాడలో. ఆ పెసరట్టు తీసుకొచ్చి ఈడబెట్టిరు. అట్లే పెసర పునుకులు, పొట్టికలు, అంబాజీపేటలో పొట్టికలు ఫేమస్, ఆ పొట్టికలు పెట్టిరు. ఆవిరి కుడుములు, ఇట్లాంటివన్నీ ఎక్కడెక్కడైతే ఫేమస్ ఉన్నాయో కోనసీమలో అవన్నీ తీసుకొచ్చి ఒకటే ప్లేస్ లో పెట్టి అన్లిమిటెడ్ టిఫిన్ పెట్టిరు. అంటే నువ్వు ఎంతనన్నా తినొచ్చు. 100-120 రూపాయలు ఉంటది. హైదరాబాద్ లో అయితే 120 రూపాయలు ఉంది. ఎన్ని రకాల చట్నీలు ఉంటాయి, అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ చేయాలంది. రావులపాలెం పోయిన ప్రతిసారి అనుకుంటా ఆర్కే టిఫిన్స్ లో పోయి టిఫిన్ చేయాలని చెప్పేసి. ఎప్పుడు లేట్ అయిపోయేది, టిఫిన్ దొరికే టైంలో నేను ఎప్పుడు తినలే. ఈ రోజు ఎట్లనైనా ఆడ బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి లేచినాము, పోతున్నాము. 10 అవుతుంది. ఈ టైంలో మా అదృష్టం ఉండి ఏమైనా దొరుకుతున్నామో తింటాము, లేకపోతే రోడ్ల మీద పండో పొలమో కొనుక్కొని తింటాము. ఫైనల్ గా కోనసీమలో ఉన్న ఆర్కే టిఫిన్స్ కి ఇవాళ పోతున్నాము. అన్లిమిటెడ్ టిఫిన్ ఇష్టం వచ్చినట్టు కుమ్మిర్చి పెడదాం, పోయి ఆర్కే టిఫిన్స్ లో కలుద్దాం. దాని బదులు అన్లిమిటెడ్ తీసుకోండి, అదే బెటర్. 4 అన్లిమిటెడ్. అర్థం కాదు చేయండి, ఉన్నాయేది ఏంటంటే ఫోన్పే లేదా? మామూలుగా అయితే ఏమేమి ఐటమ్లు ఉంటాయి ఎక్కువ? ఇప్పుడు లేవా అన్నీ? ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? చిట్టి పెసరట్టు ఉన్నట్టుంది, పొట్టేకలు ఉన్నాయి. మస్తు హార్ష్గా మాట్లాడుతుంది, అసలు నీట్గా సమాధానం చెప్తానే లేదు. అయ్యండి వేడి ఉందా? 4 రకాల చట్నీలే ఉన్నాయి. ఇదేం చట్నీ? ప్లేట్లో పట్టకుండా వేసుకున్నా అన్నీ. నేను అన్లిమిటెడ్ తీసుకుంటే వీళ్ళు, కాకపోతే టైం అయిపోయింది అని చెప్పేసి ఇప్పుడు ఎంత 10:30 అవుతుంది. అన్నీ అయిపోయినాయి ఐటెంలు. ఉన్నకాడికే తీసుకొని తినాలని చెప్పి వాళ్ళు గవి ఉప్మా ఒకటి తీసుకున్నాము, చిట్టి పెసరట్టు ఒకటి తీసుకున్నాము, ఆవిరి కూడా ఒకటి, పొట్టి కోటి, ఇంకేదో ఇడ్లీ ఉంది కానీ నేను అది వేసుకోలేదు, మావాడు వేసుకున్నాను. చట్నీలు మాత్రం మస్తు రకాలు ఉన్నాయి. ఇదేం చట్నీ మరి? ఈ చట్నీ అయితే కొంచెం చేతికి అంటింది, కమ్మగా అనిపించింది. నాకు ఇష్టమైన ఉప్మాతో మొదలు పెడతా. రావులపాలెం ఆర్కే టిఫిన్స్లో ఉప్మా ఫస్ట్ బైట్, మీతో పాటు నేను. కరివేపాకు, పచ్చిమిరపకాయలు అదిరిపోయింది. మస్తు గరం ఉంది. అన్లిమిటెడ్ తీసుకునేది బెటర్, ఎందుకంటే ఈచ్ 40 ఉంది. మనం 2 రకాలు తినాలనుకునేది బెరబెల్ అయిపోతుంది. అదే 100 రూపాయలు ఇస్తే ఎంతనన్నా తినొచ్చు, ఎన్ని ఐటమ్లు అన్నా తినొచ్చు, ఉన్న ఐటమ్లు అన్నీ. ఈ అన్న తింటుంటే గుర్తుకొచ్చింది, అది చిట్టి పెసరట్టు వేసారు, కానీ నేను ఉప్మా పెసరట్టు తింటా. ఎంత పెద్ద అల్లం ముక్క వేసారు.
ఇంకా మంచి అన్ని దొరికే టైంలో వస్తే వాయించి పడేయచ్చు. ఇంకా కాకినాడలో వేసే చిట్టు పెసరట్లు అయితే నిండుగా వేస్తారు ఈ పప్పులు అవన్నీ. దీనికి అదే సైజ్ చిన్నగా ఉంటుంది. అది ఈ చట్నీ మస్తుంది. కొత్తిమీర చట్నీ ఏందో కానీ మస్తుంది. ఈ పెసరెట్టు ఇంకా పొట్టిక్క అంబాజీపేటలో అదిరిపోతుంది. మస్తు కమ్మ ఉంటుంది. చట్నీలు మాత్రం మస్తు కమ్మ ఉన్నాయి. ఫస్ట్ ఉప్మా చూస్తే తినాయాలనిపించింది. టెంప్టింగ్ ఆ పప్పులు అవన్నీ వేడివేడిగా ఉన్నాయి. కొంచెం నెయ్యి వేసి ఉంటే ఇంకా అదిరిపోయేది. అయితే అన్లిమిటెడ్ తీసుకొని పోయి కార్లలో షేర్ చేసుకొని తింటారని అట్లా రాసి పెట్టారు. అన్లిమిటెడ్ టిఫిన్ తీసుకుంటే ఇన్నే కూర్చొని తినాలి అని. అమల్ పెసరట్టు తింటావా? పెసరట్టు నేనే నీకు వేద్దామని. ఉప్మా మాత్రం హైలైట్ ఉంది. ఉప్మా పెసరట్టు కావాలి నీకు? తిన్నా ఆల్రెడీ. నాకే చెప్దామని వస్తున్నాడు పెద్ద మనిషి. ఆన్లైన్ ఇక్కడ చేసేయచ్చు. ఆడ ఆన్లైన్ లేదు, ఓన్లీ క్యాష్ ఆ కౌంటర్లో. పాప ఆమె పొద్దు నుంచి ఉండి ఇది పొట్టిక్క అంటారు, పనసాకు. ఇది ఈ పనసాకులు ఇడ్లీలు చేస్తారు. దీనికి దబ్బకాయ చట్నీ ఉంటే అదిరిపోయేది. బాగుంది. నేను ఇడ్లీలు అసలు అంత ఇష్టంగా తినను. బాగుంది. చట్నీ వేసుకుందాం కొంచెం. అన్నిట్లో ఉప్మా మాత్రం అదిరిపోయింది. ఇంకా దిబ్బరొట్టు ఉంది. దిబ్బరొట్టె చెరుకు పానకం, ఆవిరి కూడా తిన్నాము. దీనికి కొంచెం రవ్వ డిఫరెంట్ ఉంది, టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది కొంచెం దొడ్డు ఉంది రవ్వ, ఇది కొంచెం సన్న ఉంది. కాకపోతే పులుపు రెండిట్లో ఒకేలాగా అనిపిస్తుంది. ఆ పులుస్తుంది కదా పిండి. అరే పెట్టరా నేను తినలే కానీ దిబ్బరొట్టె. ఇది కూడా ఆ మినపప్పు ఇడ్లీ పిండి లాంటి కైండ్ ఆఫ్ పిండి ఉంటుంది. అయితే ఈ లోపల లేయర్ బాగుంటుంది కానీ క్రిస్పీగా ఉన్న లేయరే మస్తు అనిపిస్తుంది. దీనికి చెరుకు పానకం కాంబినేషన్ ఇస్తారు, లేకపోతే బొంబాయి చట్నీ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది. ఈ చెరుకు పానకం కాంబినేషన్లో తింది. ఏమైనా నచ్చలేదు నాకు? ఉప్మా బాగానే ఉంది, పెసరట్టు బాగుంది. మరి ఉప్మా ఇది చల్లగా గట్టిగా ఉంది. ఏది? ఇది బాగానే ఉంది, ఇది గట్టిగా ఉంది, ఇది గట్టిగా ఉంది. అందుకే నేను ఇది పెట్టుకోలే. ఇది తిన్నావా? నచ్చలే మరి? నచ్చు. బోండా అయితే ఇట్లా గుంజుకుంటావా? 100 రూపాయలు వర్త్ అయింది ఏదైనా ఉంది అంటే ఫస్ట్ ఉప్మా, సెకండ్ పెసరట్టు. ఇది కూడా పర్లేదు, పైన లేడు బాగానే ఉంది. ఇంకా నేను ఉప్మానే తింటా కమ్మగా. ఇది రావులపాలెం ఆర్కే టిఫిన్ సెంటర్లో అన్లిమిటెడ్ టిఫిన్ కథ మంచిగా ఉంది. ఉప్మా ఒకటి నాకు బాగా అనిపించింది. మిగతాయి కూడా మేబీ ఇంకా వేడివేడిగా తింటే ఇంకా బాగుండేదేమో. కాకపోతే ఈరోజు మేము లేట్గా రావడం వల్ల అయిపోయినాయి మస్తు ఐటెంలు. రావులపాలెంలో ఎవరైనా తిన్నోళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏందనేది చెప్పుర్రి. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఉంటాం మళ్ళీ ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం. ఇంట్లో ఊరు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? నచ్చిన పని చేయరు. ఉంటాం మళ్ళీ. ఎందరో తిండి అందరికీ బాగున్నారు. బాయ్. లవ్ యూ చిచాస్.